వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము కొత్తగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఏంటి సార్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025-26 అంటే ఏదైతే మనకి ఆర్ఆర్బి ఉంటుందో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో అది మనకి ఒక ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ నేమ్ ఏంటి సార్ అంటే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని చెప్పవచ్చు. అంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఏ పోస్టులు ఉంటాయి సార్ అంటే ఓకే, స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్ అండ్ అదర్స్. అంటే ప్రధానంగా స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్ అండ్ ఇతర పోస్టులకు సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటే మొత్తం కూడా 8,850 పోస్టులు గాను దీంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని రెండు రకాలుగా విడగొట్టడం జరిగింది. అంటే ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. అదే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో మొత్తం కూడా 5,000 పోస్టులు ఉండడం జరుగుతుంది. అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3,050 పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది మనకి. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే మనకి డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఒకవేళ ఈ పోస్ట్కి మీరు సెలెక్ట్ అవుతే మంత్లీ పే స్కేల్ ఎంత ఉంటుంది సార్ అంటే 19,900 స్టార్టింగ్ ప్రైస్, దాదాపుగా 35,400 రూపాయలు అనేది మనకి మాక్సిమం. అంటే పోస్ట్ కేటగిరీని బట్టి మన యొక్క శాలరీ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక గొప్ప నోటిఫికేషన్ అని చెప్పవచ్చు 2025-26లో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే క్వాలిఫికేషన్. అంటే దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అయితే మన గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ అంటే 12వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అండ్ గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ లెవెల్లో పాస్ అయిన వారు. అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సార్ అంటే 21 అక్టోబర్ 2025 నుంచి అండ్ 20 నవంబర్ 2025 వరకు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లికేషన్స్ అనేవి అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. అదే మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని మనకు అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 28వ తారీఖు అక్టోబర్లో ప్రారంభమై ఓకే 27 నవంబర్ 2025 వరకు మనకి ఈ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి సార్ అంటే మన ఆర్ఎస్ అకాడమీలో కొత్తగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ ని ప్రారంభించబోతున్నాం. అండ్ తొందరగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఫీజులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి దీంట్లో భాగంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ గ్రాడ్యుయేట్ లెవెల్. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏవే పోస్టులు ఉన్నాయి, ఏవి ఉన్నాయి అనేది చూస్తే స్టేషన్ మాస్టర్ అనేది 615 పోస్టులు ఉండడం జరుగుతుంది. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ దాదాపుగా 3,423 పోస్టులు ఉండడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది మెట్రో రైల్లో దాదాపుగా 59 పోస్టులు ఉండడం జరుగుతుంది. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది CCTS అంటాం 161 పోస్టులు ఉన్నాయి. అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది 921 పోస్టులు ఉన్నాయి. అండ్ దాని తర్వాత సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 638 ఉండడం జరుగుతుంది. మనకి టోటల్ గా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అనేవి 5,817 పోస్టులు అనేవి గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అదే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ విషయానికి వస్తే మనకి దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకుంటే మొత్తం 3,058 పోస్టులు ఉండడం జరుగుతుంది. దాంట్లో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మొత్తం కూడా 163 పోస్టులు అనేవి ఉన్నాయి. అదే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది చూసుకుంటే మనకి 394 పోస్టులు. అండ్ ట్రైన్ క్లర్క్ చూసుకుంటే మనకి 77 పోస్టులు. అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది 2,424 పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. అయితే ఈ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు గాను మినిమం ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది.
అదే మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే 36 సంవత్సరాల వరకు. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి మినిమం 18 ఇయర్స్ నుంచి 36 సంవత్సరాల వరకు మన ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్టీపీసీకి 12th పాస్ దాన్ని బేస్ చేసుకుంటే మినిమం ఏజ్ ఎంత సార్ అంటే 18 సంవత్సరాలు, అదే మాక్సిమం ఏజ్ 33 సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఏమైనా ఏజ్ రిలాక్షన్ అనేది ఉందా అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఉంటుందో, అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అంటే మనకి ఏది సార్ అంటే ఓబీసీ వారికి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఎక్స్ మెన్ కి 5 ఇయర్స్ అనేది మామూలుగా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ అనేది గవర్నమెంట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏవైనా అప్లై చేస్తున్నారా అనేది చూడండి. కాబట్టి మన ఆర్ఎస్ అకాడమీలో ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా జాయిన్ అయిన మొదటి కొంతమందికి ఏమి ఇస్తున్నారు సార్ అంటే మనకి ఫీజులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్టులు అండ్ వీక్లీ టెస్టులు ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే మనకి దీంట్లో అప్లికేషన్ ఫీజు ఎలాగుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ క్యాండిడేట్స్ కి 500 రూపాయలు అనేది ఫీజు అని పెట్టడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ అండ్ ఫార్వర్డ్ బ్లాక్ కాస్ట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి అండ్ దాని తర్వాత ఫిమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి క్యాండిడేట్స్ కి 250 రూపాయలు ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి 500 రూపాయలు అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి కేవలం 250 రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారు, ఎలా అప్లై చేస్తున్నారు కొంచెం జాగ్రత్త చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ ఆర్ఎస్ అకాడమీ ఏదైతే ఉంటుందో ఈ ఆర్ఎస్ అకాడమీలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంటుందో ఈ ఎన్టీపీసీ స్పెషల్ బ్యాచ్ అని ప్రారంభించబోతున్నాం నాన్న. ఈ మొదటగా చేరిన వారికి ఫీజులో ఏముంటుంది రాయితీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎగ్జామ్స్ అనేవి మెయిన్ గా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎగ్జామ్ రాసిన వెంబడే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మనకి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, సీజనల్ టెస్టులు ఇవన్నీ కూడా కండక్ట్ చేసి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోవద్దు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్లో అప్లై చేస్తే కొన్ని రకాల సర్వర్ డౌన్ ఉండడం వలన అప్లికేషన్లు కూడా అవ్వవు. కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ మీకు అప్డేట్ రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.